హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు డబ్బులున్న వాళ్ళు అనారోగ్యం పాలైతే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టి మంచి హాస్పిటల్‌లో చూయించుకుంటారు. డబ్బు లేని వాళ్ళు అంటే కటిక పేదవాళ్ళు ఒకవేళ అనారోగ్యం పాలైతే వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూయించుకుంటారు. కొంచెం అసౌకర్యంగా ఉన్నా, లేట్ అయినా చూయించుకుంటారు. కానీ అటు డబ్బు లేక, ఇటు కటిక పేదరికం కాక బిలో మధ్యతరగతి వాళ్ళు ఉంటారు చూసారా? వాళ్ళు అప్పు చేసి ఆరోగ్యం బాగు చేసుకోవాలి అనే ఆలోచనతో ఉండరు. ఎందుకంటే తీసుకున్న అప్పు కట్టలేమేమో, అప్పు తీసుకుంటే మాట పడాల్సి వస్తుందేమో అని చెప్పి వాళ్ళకు లోపల బాగోకపోయినా సరే హాస్పిటల్కి వెళ్ళరు. అలా అని ప్రభుత్వ ఆసుపత్రులకు కూడా వెళ్ళరు. అక్కడ ట్రీట్మెంట్ సరిగా ఉంటుందో ఉండదో, బాగోదేమో అనే ఆలోచన అనమాట. సో వాళ్ళు ఏంటంటే అలా నెట్టేస్తూ ఉంటారు లైఫ్. అది ఎప్పుడో రోగం ముదిరిపోయి బాగా అశ్రద్ధ చేసిన దానివల్ల, అశ్రద్ధ అంటే డబ్బు మాట పడాల్సి వస్తుంది, అప్పు చేయాల్సి వస్తుంది, ఇవన్నీ ఎందుకు వచ్చిన రిస్క్ అని చెప్పేసి నెట్టేస్తూ ఉంటారు. చిన్న చిన్న బిళ్ళలు వేసుకుని, మాత్రలు వేసుకుని నెట్టేస్తారు. అవి రోగం ముదిరిపోయినప్పుడు వాళ్ళకి ఆరోగ్యం పాడవుతుంది. అప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో ఎమర్జెన్సీగా ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది. సో నేను అనేది ఏంటంటే దీనంతటికీ కారణం ఏంటి? డబ్బు సంపాదించాలి, అయితే డబ్బు సంపాదించాలి బాగా. కానీ ఈ అప్పు చేస్తే కట్టలేనేమో అనే ఆలోచన ఉన్నవాళ్ళు డబ్బు సంపాదించలేరు. ఎందుకంటే వాళ్ళు నిజాయితీగా ఉంటారు. పాజిటివ్ ఆలోచన ఉన్నవాళ్ళు లంచాలు తీసుకోరు, అవినీతి చేయరు, ఎవరినెత్తి మీద చేయి పెట్టరు, ఐపీ పెట్టరు. సో వాళ్ళు ఏంటంటే లైఫ్లో ఎదిగేది ఉండదు. ఏ రోజు కష్టపడి బతుకుతారు, అంతవరకే నడుస్తుంది. ఎప్పుడైనా ఆరోగ్యం పాడైపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. సో నేను అనేది ఏంటంటే పాయింట్, మిడిల్ క్లాస్ వాళ్ళు, దిగువ మధ్యతరగతి వాళ్ళు మ్యాక్సిమం మన ఆరోగ్యం ఎక్కడ పాడైపోతుందని అంటే, ఇంతకుముందు మన పెద్దవాళ్ళు, నాన్నలు, వాళ్ళ తాతలు వాళ్ళ కాలంలో ఉన్నప్పుడు అందరూ మ్యాక్సిమం అందరూ కూడా ఇంటి ఫుడ్డే తినేవాళ్ళు. సో ఆరోగ్యం చాలా వరకు కంట్రోల్లో ఉండేది. వాకింగ్ చేసేవాళ్ళు, నడిచేవాళ్ళు, సైకిల్ తొక్కేవాళ్ళు, కష్టపడేవాళ్ళు, చెమట పట్టేది. సో ఇప్పుడు మారిపోయినాయి, రోజులు మారిపోయింది కాబట్టి అటువంటి పరిస్థితి లేదు. సరే, అయినా సరే నేను అనేది పాయింట్ ఏంటంటే, బయట నుంచి తీసుకొచ్చే ఫుడ్డు అది ఎలా ఉంటుందో తెలియదు. మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ లాగా ఉండదు. వాళ్ళని చూసి వీళ్ళని చూసి మనం ప్రతిదానికి టిఫిన్ తెచ్చుకోవాలన్నా, కూర తెచ్చుకోవాలన్నా మొత్తం అంతా కూడా బయట నుంచి తీసుకొచ్చుకుని ఆన్లైన్లో ఆర్డర్లు చేసుకోవడం, లేకపోతే బయటికి వెళ్ళి తీసుకోవడం చేస్తున్నాను. దీనివల్ల మళ్ళీ రోడ్డు మీద ఎక్కడ పడితే అక్కడ టిఫిన్లు, భోజనాలు, బయట హోటల్స్లు ఇవి ఎక్కువైపోయినాయి. సో కల్తీ అనేది ఈ రోజుల్లో బాగా ఎక్కువైపోయింది. ఒకప్పుడంటే పాజిటివ్గా ఆలోచించేవాళ్ళు, ఏంటంటే 10 మంది ఆరోగ్యాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని అలా ఉండేవాళ్ళు. కల్తీ తక్కువ ఉండేది. ఇవాళ ప్రతి వస్తువులో ప్రతి దానిలో కల్తీ అయిపోయింది. అసలు మనుషులే కల్తీగా ఉన్నారు, మనుషుల్లోనే కల్తీ ఉంది. సో జాగ్రత్తగా మనం తినే ఆహారం ఇంటి పట్టున శుభ్రంగా మంచి పోషక విలువలు కలిగిన ఆహారం మనం తయారు చేసుకుని, మనమే ఇంట్లో తయారు చేసుకుని తింటే చాలా వరకు ఆరోగ్యం పాడవకుండా ఉంటుంది. అటు డబ్బు సంపాదించలేనప్పుడు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. సో ఈ మధ్యతరగతి బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఒకటే, సంపాదించడం అనేది ఇవాళ ఉన్నటువంటి కాంపిటీషన్ ప్రపంచంలో మీ నీతి నిజాయితీలకు సంపాదించలేరు. ఆరోగ్యాన్నైనా కాపాడుకోండి. ఎందుకంటే ఆరోగ్యం కాపాడుకుంటే మనల్ని నమ్ముకున్న వాళ్ళు, వెనకాల ఉన్నవాళ్ళు అందరూ బాగుంటారు, అందరూ హాయిగా ఉంటారు. సో అది నేను చెప్పేదన్నమాట. బయట ఫుడ్కి అలవాటు పడిపోకుండా, వాళ్ళని వీళ్ళని చూసి ఫ్యాషన్ లాగా తయారవకుండా చక్కగా మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సేవించండి, చక్కగా ఆరోగ్యంగా ఉండండి. ఓకే.